బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. మాట్లాడే పక్షి చివరి భాగంలో ఉన్నామండి. చెప్తాం. సో ఇతను పెళ్ళి అన్నాడు, సైన్యాధ్యక్షుడు పెళ్ళి అంటున్నాడు. పక్షి ఏమో నీ ముకుందుడు వస్తాడు, నువ్వేం భయపడద్దని చెప్పింది. సుమావళి ఇప్పుడు ఉందిగా, ఇతని భార్య ముకుందుడికి భార్యగా ఉన్నటువంటి ఆ గంధర్వకాంత ఎవరో ఉన్నది కదా, ఆవిడ సంవత్సరం అయిందిగా, ఆవిడ పెద్ద నెలలు వచ్చేసినాయి, నిండు చూలాలుగా ఉంది. ఏం చెప్పిందంటే భర్తకి, మీరు బయలుదేరి నగరానికి వెళ్ళండి, మీ కత్తి తీసుకెళ్ళండి, ఈ అపురూపమైన పుష్పాలు మీ దగ్గర ఉంచుకోండి, మీకు ఏ అపజయము ఉండదు, రాజకుమార్తెని వివాహం చేసుకోండి వెళ్ళి అని చెప్పేసరికి అతను తెల్లబోయాడు. ఇదేమిటి నీకు నిండు నెలలు, నీకు నేను పక్కన మనిషి ఉండాలి, ఏ ప్రసవ వేదన వస్తే నువ్వేం చేస్తావు అని అడిగితే, మీరేం కంగారు పడద్దు, నాకు ఏ ఇబ్బంది లేదు, మీకు నీడలాగా ఉంటాను నేను, ఏం పర్వాలా అని చెప్పి, అడవిలో బోల్డని జంతువులు వస్తుంటాయి కదా, ఈవిడ ఒక సైగ చేసి ఒక గుర్రాన్ని తెప్పించింది, ఈ గుర్రం ఎక్కి వెళ్ళండి అని చెప్పి. ఇతను సరే గుర్రాన్ని ఎక్కి బయలుదేరి వెళ్ళాడు. కత్తి తీసుకెళ్ళాడు. ఆ పువ్వులు ఇచ్చారుగా దేవతలు, అవి వాటిని ఒక దండగా గుచ్చి మెళ్ళో ఉంచుకున్నాడు అనమాట. వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఊరంతా అలంకరించి ఉంది. ఊళ్ళోకి వెళ్ళి 4 వీధులు దాటేసరికల్లా రాజకుమార్తె పెళ్ళి సర్వసైన్యాధ్యక్షుడే రాజయ్యాడు. రాజకుమార్తెని ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పెద్ద ఉద్రేకం వచ్చేసింది. రాజకుమార్తెను వాడు పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఇక అడ్డొచ్చిన వాళ్ళందరినీ నరుకుతూ రాజుగారిని, తన తండ్రిని బంధించినటువంటి చెరసాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చెరసాల బయట ఉన్న వాళ్ళు ఎవరు అడ్డితే వాళ్ళని కొట్టాడు. కత్తి ఉంది కదా దేవతలు ఇచ్చింది. లోపలికి వెళ్ళి చెరసాల్లో తాళాలు అవి పగలగొడితే లోపల రాజుగారు తండ్రి కనపడ్డారు. తండ్రి అయితే అసలు చాలా అసాందశలో ఉన్నట్టు అయిపోయాడు. రాజు కొంచెం వీక్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఈ కత్తి పుచ్చుకుని గుర్రం మీద ఇంత పౌరుషశాలిగా ఇతను కనపడేసరికి ఆయన అన్నాడు, నన్ను క్షమించు, నీ జీవితం పాడు చేసేసాను, నీ తండ్రిని ఇక్కడ చేర్చాను, నా కూతురుని రక్షించు, ఆమెను నువ్వే వివాహం చేసుకుని ఈ రాజ్యానికి రాజు అవ్వు, నువ్వు మమ్మల్ని రక్షించమంటే తండ్రిని ఆయన్ని ఇద్దరిని బయటికి తీసుకొచ్చాడు. ఈ లోపల ఏమైంది, అంతఃపురంలో ఈ అమ్మాయిని పెళ్లి కూతురుని చేయడానికి సిద్ధపడ్డారు. ఆ అమ్మాయి ఏమో అన్నీ విసిరేస్తుంది, పెళ్లి కూతురుని అవ్వను, నేనేమవను అని చెప్పి. ఈ వీరవర్మ వచ్చాడు, నువ్వు ఏడాది సమయం అడిగావు, ఏడాది ఆగాను, ఇప్పుడు నువ్వు ఈ గొడవ చేసినా ఏం చేసినా సరే నీతో పెళ్ళి తథ్యం, నువ్వు నీ అంతటి నువ్వు ఏమీ చేసుకోవడానికి వీలు లేదు ఇంకా అని గట్టిగా గొడవ చేశాడు. అమ్మాయి ఏం చేసింది, పిడిబాకు ఒకటి తీసింది, చచ్చిపోతాను కానీ నీకు మాత్రం భార్యను కాను నేను. ఇంతలో లోపలికి పరిగెత్తుకొచ్చాడు ముకుందుడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి చేతిలో, రాజకుమార్తె చేతిలో కత్తి చూశాడో, దూరం నుంచే తన కత్తితో ఆమె చేతిలో ఉన్న పిడిబాకు ఎగరగొట్టి నువ్వు వీరవర్మ మీద అరిచాడు గట్టిగా, నువ్వు రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, ఆమె ఇష్టపడితే చేసుకోవాలి, ఆమె వద్దన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అనేసరికి ఈ ముకుందుడు అతని పాదాలు చూసేసరికి ఆశ్చర్యపోయాడు. కాళ్ళు నరికించి కాళ్ళు తీసుకొచ్చి చూపించారు వాళ్ళు. వీడి కాళ్ళు ఎట్లా మొలిచాయి? ఆయన గట్టిగా యుద్ధానికి సిద్ధపడ్డాడు. సర్వసైన్యాధ్యక్షుడైన వీరవర్మ, కొత్తగా విద్యలు నేర్చుకున్న ముకుందుడు ఇద్దరూ తలపడి కత్తి పోరాటం చేశారు. ఈ యుద్ధంలో సర్వసైన్యాధ్యక్షుడిని నరికి పారేశాడు ముకుందుడు. అతను మెడ నరికేశాడు. ఆ శరీరం ఓ పక్కకు పడిపోయింది. రాజకుమార్తె పరిగెత్తుకుంటూ వెళ్ళి కావలిచ్చుకుంది ముకుందుడిని. సంవత్సరం వేచున్నాను నీకోసం అంటే, అతను అన్నాడు, నిన్ను రక్షించడానికే ఇవాళ ఇక్కడికి రాగలిగాను నేను అని చెప్పాడు. ఈ లోపల రాజుగారు వీళ్ళంతా వచ్చారు లోపలికి. రాజు అన్నాడు, నాయన నీ వల్ల నా కూతురు రక్షించబడింది, లేకపోతే వాడికి భార్య అయ్యి ఈ రాజ్యంలో ఎట్లా బతికేదు అంటే, ఇదంతా నా ప్రతిభే కాదండి, ఒక మాట్లాడే పక్షి నా భార్య అయిన సుమావళి వాళ్ళిద్దరి వల్ల ఇది కుదిరింది అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ రాజకుమార్తె, మాట్లాడే పక్షి అది ఇక్కడే ఉందిగా, ఇక్కడ ఉండటమేంటి, ఇక్కడ ఎందుకు ఉంది అన్నాడు. అప్పుడు గుర్తు చేసుకున్నాడు, ఈ మాట్లాడే పక్షి ఎప్పుడు చూశాడు తను, సంవత్సరం క్రితం ఒకనాడు ఏ రోజైతే తన కాళ్ళు నరకబడ్డాయో ఆ రోజును చూశాడు. ఇతను చెప్పిన రెండో భార్య ఉంది కదా, నా భార్య సుమావళి అన్నాడు కదా, నీ భార్య ఏమిటి, నీకు పెళ్ళైపోయిందంటే అదొక పెద్ద గాథ, ఆ మాట్లాడే పక్షి వల్లే సుమావళి నా భార్య అయింది, ఆమె వల్లే నేను ఇక్కడికి వచ్చాను అనేసరికల్లా ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, మాట్లాడే పక్షి నా దగ్గర ఉంది, పాపం అది నిండు చూలాలు, ప్రసవ వేదన పడుతోంది, పక్కనున్న బంగారు పంజరంలో పక్క గదిలో ఉంచానని చెప్పి ఇతన్ని అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద సుమావళి పడుకున్నది, ఆమె పక్కన ఇంత చంటి పిల్లవాడు కనపడ్డాడు. ఈ యువరాణి తెల్లబోయింది, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎట్లా వచ్చావు, ఇక్కడ ఒక పక్షి ఉండాలి కదా అని కేకలు పెట్టింది.
ఇతను ఒక్క గంతుతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు భార్య దగ్గరికి. వెళ్ళి ఆ చంటి బిడ్డని ఎత్తుకున్నాడు. సుమావళి, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు? నేను నిన్ను అడవిలో వదిలిపెట్టి వచ్చా కదా అన్న. యువరాణి ఏమో, ఈ అమ్మాయి ఎవరు అనేసరికి నా భార్య అన్నాడు. అనగానే యువరాణి తెల్లపోయింది. ఇందాకే విన్నది, నీ భార్య అయితే నేను మన ఇద్దరికి పెళ్లి కాదా అని అడిగింది. ఈ మాట్లాడే పక్షిది అన్ని ప్రశ్నలే. అప్పుడు ఆ సుమావళి ఏం చెప్పిందంటే, నేనే ఆ మాట్లాడే పక్షిని రాకుమారి అని చెప్పి. అప్పుడు వీళ్ళిద్దరికీ తెలిసింది, మాట్లాడే పక్షి పగటి పూటేమో రాజకుమార్తె దగ్గరుంది, రాత్రిపూట సుమావళి ముకుందుడి దగ్గరుంది. ఆమె పగల్లేదు, ఇది రాత్రి రాదు. ఓకే, నేనే ఆ మాట్లాడే పక్షిని. శాపవశాత్తు నేను అట్లా అయిపోయాను. అందుకని మీ ఇద్దరిని ఈ రకంగా కలపడానికి ఇట్లా కారణమయ్యాను అని చెప్పి అప్పుడు తన సంగతి చెప్పింది. ఈ అమ్మాయి గంధర్వకాంత కాదు, యక్షజాతులలో ఒక చిన్న జాతికి చెందినటువంటి అమ్మాయి ఈ సుమావళి. అమ్మాయి తన సంగతి చెప్తుంది. నేను పుట్టగానే నా తల్లిదండ్రులు గతించారు. ఏదో పెద్ద దేవదానవ యుద్ధంలో వాళ్ళు గతిస్తే నేను మహాద్భుత సౌందర్యవతనని మా మేనత్త ఒక ఆవిడ నన్ను పెంచుకుంది. నేను చిన్నప్పటి నుంచి అందగత్తనని చాలా గర్వము గొప్ప నాకు. అయితే నాకు వివాహయోగ్యమైన వయసు వచ్చినప్పుడు ఏవైనా కొన్ని తెలివైన ప్రశ్నలు అడిగి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నేను. అయితే మా అత్త ఏమన్నదంటే, ఆవిడకి ఒక రకమైన వేళాకోళం మగవాళ్ళంటే, ఆడవాళ్ళ పిచ్చి వాళ్ళకని. అందుకని ఈ ప్రశ్నలు అడుగు, ఎవడికి ప్రశ్న చెప్పలేడో వాడికి గుండు గీయించాలనేది. అట్లా మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరికి రావటం నా అందానికి మెచ్చి, మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే మా అత్తయ్య వాళ్ళకి గుండు గీయించేది. మా నగరంలో చాలామంది గుండు వాళ్ళు కనిపించేవాళ్ళు, ఎందుకంటే మేము ఈ పని చేసేవాళ్ళం. ఒక సరదా వచ్చేది, ఒక గొప్ప ఉండేది. నా కోసం ఇంతమంది వస్తున్నారు అనుకునేవాళ్ళం. ఇవాళ ఒకళ్ళకి గుండు గీస్తే రేపొద్దున రారనే వాళ్ళు అందరూ, కానీ రేపొద్దున ఎవడో ఒకడు వచ్చేవాడు. ఇలా సరదాగా సాగుతున్న సమయంలో ఒక అష్టావక్రుడుగా ఉన్న ఒక యువకుడు వచ్చాడు. అతను చాలా చదువుకున్నాడు, కానీ చూడ్డానికి పరమ వికారంగా ఉన్నాడు. నిన్ను చూడ్డానికే వచ్చాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికే వచ్చానని చెప్పాడు. అసలు ఇలా వికారంగా ఉన్నవాడిని నేను ప్రశ్నే అడగనంటే మా అత్తయ్య సరదాగా ఉంటుంది, అడుగు అడుగని నన్ను ఎంకరేజ్ చేసింది. తీరా నేను అడిగిన అన్ని తెలివిగల ప్రశ్నలకి అతను సమాధానం చెప్పేశాడు. నేను అతన్ని తోసేశాను పొమ్మని. తను కింద పడిపోయాడు. నేను తన్ని పెళ్లి చేసుకోనని అర్థమయ్యేసరికల్లా ఒడ్లో నుంచి బాకు తీశాడు. నన్నే చంపేస్తాడని నేను భయపడ్డాను, కానీ అతను ఆత్మహత్య నిన్ను చూడడం కోసమే వచ్చా, పెళ్లి వేరే సంగతి అని మెడ నరుక్కుని చనిపోయాడు. అయ్యో. మా అత్తయ్య చాలా నవ్వింది, కానీ నాకు చాలా దుఃఖము బాధ వచ్చినాయి. అతను చనిపోయేటప్పుడు చూసిన చూపు నాకు చాలా బాధ కలిగించింది. ఇదే కదా సరదా వచ్చే సన్నివేశాలు ఇవేనని ఆ చనిపోయిన వాడి శవాన్ని చూసి మా అత్తయ్య బాగా నవ్వి ఆ శవాన్ని బయట పారేయించింది. చాలా రోజులు నేను అలాగే ఉండిపోయిన, దుఃఖంగా ఉండేది నాకు. అందరూ అనేవాళ్ళు, ఇట్లా ఒక అవిటివాడి మరణానికి కారణమయ్యావు, ఎప్పుడూ అవిటివాడే నీ భర్త అవుతాడు అనేవాళ్ళు. కానీ మా అత్తయ్య ఈ పద్ధతి మార్చుకోలేదు. అయితే ఆ కాలంలో సరే మరీ మనసు బాగుండలేదని ఎక్కడికో వ్యాహ్యాళ్ళకి వెళ్తే ఒక ఋషి ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ ఏవో కొన్ని పక్షి ఈకలు కనపడితే 3-4 ఈకల్ని చేత్తో పుచ్చుకుని నడుస్తున్నాను నేను. మా అత్తయ్య, ఈ మునిగారిని అడుగు, నీ పెళ్ళి ఎప్పుడు అవుతుందోనని అన్నది. నేను ఆయన అడిగాను, ఆయన సమాధానం చెప్పలే. అత్తయ్య ఏమంది, నీ చేతిలో ఈక ఉంది కదా, ఈకతో ఆయన్ని ముట్టుకో, మెలకు వస్తుందన్నది. ఎప్పుడైతే ఆ పక్షి ఈకని ఆయనకి తగిలించానో ఆయన వెంటనే కళ్ళిదెరి చూసి నువ్వు పక్షిగా మారిపోమని నన్ను శపించాడు. ఓహో, ఇప్పటికే నేను చేసిన పని వల్ల నాకు చాలా దుఃఖంగా ఉంది, ఇప్పుడు పక్షిగా కూడా అయితే నా జీవితం ఏమైపోతుందో తెలీదు. అక్కడే కూర్చుని విపరీతంగా ఏడ్చాను. మా అత్తయ్య ఏదో మాట్లాడిపోతే ఆమెను నువ్వు పొమ్మన్నాను, నీ వల్లే నా జీవితం పాడైపోయింది, నువ్వు అసలు ఇక్కడ నా దగ్గర ఉండద్దు, నేను నీతోటి రానన్నాను. మా అత్తయ్య, నీలాంటి పిచ్చిమొహం, ఇలాంటి అంటే సెంటిమెంటల్ ఫూల్ అనమాట, ఇలా తెలివి తక్కువగా ఉండేవాళ్ళు, భయపడే వాళ్ళతోటి నేను ఉండనని అత్తయ్య వెళ్ళిపోయింది. నేను ఆ రుచిగారి పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయాను. ఆయన, సరే ఒక పూట పక్షివిక అని నా శాపాన్ని సడలించి, నీవు చేసిన ఈ పని వల్ల ఎవరైనా వికలాంగుడు సద్గుణ సంపన్నుడు అయిన మానవుడితోటి సంసారం చేసి సంతానాన్ని కన్న తర్వాత ఈ పక్షిగా మారేది పోతుంది, నీకు నువ్వు చేసిన పాపం కూడా పోతుంది అని నాకు శాపాన్ని సడలించాడు. అప్పటి నుంచి నేను వచ్చి ఈ అడవిలో ఉంటున్నాను. పగటిపూట నేను పక్షిగా ఉంటా, రాత్రిపూట మాత్రమే, ఒక పూటే నేను పక్షిగా ఉండేది.
ఈ పక్షి స్వరూపంలో ఉన్నదాన్ని, నాకు ఈ శక్తులు ఉన్నాయి, నేను యక్షకన్యను కాబట్టి నేను అన్ని బరువులు మోయగలను, మాట్లాడగలను, నేను మాట్లాడే పక్షినని తెలిసి కొంతమంది బోయేవాళ్ళు నన్ను పట్టుకోవటానికి వచ్చారు. ఆ సమయంలోనే నాకు ముకుందుడు కనపడ్డాడు. అతనికి పాదాలు లేవు కానీ మంచివాడు. అందుకని అతనిని పట్టుకుని, వికలాంగుడు అన్న మాట సరిపోయింది కాబట్టి వివాహం చేసుకున్నాను. అతనితో కాపురం చేసి సంతానాన్ని పొందితే కానీ నాకు ఈ పరిస్థితి పోదు. ఆ పరిస్థితి పోగొట్టుకోవడానికి, ఈ మధుమాలని కాపాడడానికి రోజు ఇక్కడికి వచ్చి యువరాణిది మనసు చూరగొని ఆమెకి స్నేహంగా ఉండి ఆమెను కూడా ఆ పరిస్థితి నుంచి తప్పించాను. ఇతను నాకు భర్తగా ఉండటానికి ఒప్పుకున్నాడు కానీ అతని మనసు కూడా ముంచాలనుకుని రాజకుమార్తెను రక్షించడానికి తిరిగాను ఇక్కడికి అని చెప్పేసరికల్లా ఈ మధుమాల చాలా నిస్పృహగా పెట్టుకుంది మొహం. వివాహితుడు, సంతానవంతుడు, ఇంక ఎందుకు ఇతనితో అంటే ఒప్పుకోలేదు సుమాళి. కాదు, అతను నీ మీద ప్రేమతోటే మళ్ళీ తనకి కాళ్ళు కావాలనుకున్నాడు. అసలు అతనికి ఊహ తెలిసాక ఒక యువతిని ప్రేమించడం అంటే అది నిన్నే. నేను అక్కడ కనపడ్డాను, నేను నీ కాళ్ళు వస్తాయి, జ్ఞానం వస్తుంది అని చెప్పాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ అసలు అతని ప్రేమకు పాత్రలవి నువ్వేనమ్మా. మన ఇద్దరం కలిసి ఉందాం. నాకు ఒక భర్త ఉన్నంతకాలం నేను జీవించి ఉండొచ్చు భూలోకంలో. తర్వాత నేను వెళ్ళిపోతాను, కుమారుణ్ణి ఇతనికే వదిలిపెడతా ఈ రాజ్యానికి. కాబట్టి నీకు ఏ అభ్యంతరము చెప్పక్కర్లేదు, నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోమని ముకుందుడు తండ్రి, ఆ డిండిమ భట్టు వాళ్ళందరూ చెప్పారు. డిండిమ భట్టు జాతకం చూస్తాడు కదా, ఆయన మొట్టమొదట రాజకుమార్తె జాతకం చూసినప్పుడు ఈమె భర్తకి ఇంకొక భార్య ఉంటుందని చెప్పాడు. ఓహో. రాజుకు తెలిసింది. ఆ కాలంలో ఏముంది, రాజుగారి 2-3 భార్యలు ఉంటారు కదా. ఇప్పుడు ఒక గంధర్వకాంత లేదా యక్షకన్య ఇతనికి సమస్యలు తీర్చి రాజకుమార్తెని రక్షించగలిగే వ్యక్తి అయితే ఎందుకు కాదనుకోవటం. సరే, దాంతో ఒప్పుకొని ముకుందుడు రాజకుమార్తె వివాహం చేసుకున్నారు. సుమావళికి మళ్ళీ సంతానం కలగలేదు, రాజకుమార్తెకి బోళ్ళంతమంది సంతానం కలిగారు. సుమావళి కుమారుడే ఈ రాజ్యానికి రాజు అయ్యాడు కూడా. చాలా కాలం జీవించి ఎంతకాలమో సుఖంగా ఉన్నారు. ఇతను మరణించిన తర్వాత సుమావళి తన దేహాన్ని విడిచిపెట్టి యక్షలోకానికి వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి మాట్లాడే పక్షి. నమస్తే. నమస్తే.